హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారంపూడి'sVlog. ఈరోజు మన స్పెషల్ సొరకాయ బజ్జీ. సొరకాయ బజ్జీ అంటే స్నాక్ కాదండి, కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది, ఎవరైనా ఇష్టపడే కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా చేయాలో ఏంటనేది వీడియోలోకి చూసేద్దాం. ఈ కర్రీ కుక్కర్లో చేసుకోవాలండి. ఫస్ట్గా కుక్కర్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసేసుకొని సొరకాయని చెక్కు తీయకుండా చిన్న ముక్కలుగా కట్ వేసుకొని దాంట్లో వేసేసుకొని 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసి చక్కగా మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకుందాం. ఇది కొంచెం చల్లారాలి కదా, చల్లారేలోపు మనం కూరకి రెడీ చేసేసుకుందాం తాలింపుని. ఒక బాండిల్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్లు నూనె వేసేసి దాంట్లో 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం ఆవాలు, కొంచెం జీరా, కొంచెం పసుపు, చాలా కొంచెం మెంతిపిండిని మాత్రం స్కిప్ చేయకండి. చాలా మెంతిపిండి లేదనుకోండి మెంతులైనా వేసుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. కరివేపాకు వేసేసుకొని ఆవాలు చిట్టుపడలాడి కరివేపాకు కరకరలాడేంత వరకు చక్కగా ఉంచేసుకొని పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసేసి దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఇది 1 నిమిషం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు నానబెట్టైనా వేసుకోవచ్చు, డైరెక్ట్గానే వేసుకోవచ్చు. 2 స్పూన్ 2-3 వెల్లుల్లిని చక్కగా చిరిమేసేసి దాంట్లో యాడ్ చేసి చక్కగా వేగనిద్దాము. అది వేగేలోకి మనం సొరకాయ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని పెద్ద గడితో కానీ లేకపోతే పప్పు గుత్తో కానీ చక్కగా మెదపండి. సన్న ముక్కలు అవుతాయి, బాగా ఉడికింది కాబట్టి ఆ ఉడికిన సొరకాయ గుజ్జుని తీసుకొని వచ్చి మన తాలింపులో వేసేసుకుందాం. తాలింపులో వేసుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా ఒక 3 to 4 minutes వేయించేసుకొని ఒక్కసారి దాని టేస్ట్ చూడండి. దాంట్లో ఉప్పు కారాలు చూసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు కారాలు వేసుకోండి. నాకైతే కొంచెం కారం తగ్గింది, అందుకని లైట్గా కారం యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని చక్కగా మంచి టేస్టీ సొరకాయ బజ్జీ ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది అన్నంలోనే కదండి, చపాతీలోకి, రోటీలోకి, దోశల్లోకి, ఎందులోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా సరే ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి రెండోసారి మరీ అడిగి వెయిట్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. అదొకటి దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మీకు తెలిసిన విషయం కదా. డైట్ కూడా చాలా మంచిది. ఇది సొరకాయ ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా తినొచ్చు. దీన్ని జలుబు చేసే గుణం ఉందనుకుంటారు కానీ అది ఒట్టి మూఢనమ్మకం అంతే, జలుబు ఏం చేయదండి. చక్కగా వేయించుకొని ఇట్లాగాని చేసుకొని తిన్నాం అనుకోండి జలుబు గిలుబులు అన్నీ మటుమాయం అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్త్కి కూడా మంచిది. ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం గుర్తుపెట్టుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకుని నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి. మరో వీడియోతోటి మీ ముందు ఉంటాను.